Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సంక్రాంతి ఫెస్టివల్ బ్యానర్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే కామెంట్ అయితే చేశారు, అన్న సంక్రాంతి ఫెస్టివల్ వచ్చేస్తుంది బ్యానర్ వీడియో చేయండి అని చాలా మంది ఫేస్బుక్లలో చావగొట్టారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఒక లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. బ్యానర్ వీడియో అంటే ఇలా ఉండాలి. సో చాలా మంది చేసి ఉంటారు. ఈ యొక్క వీడియోని చూస్తే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో గాయస్, వీడియో అయితే చాలా లెంత్ ఉంటుంది. మినిమం ఒక 50 సెకండ్స్ దాకా, అంటే 50 సెకండ్స్ కాదు 50 మినిట్స్ దాకా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడ నుంచి మీరు డ్రాప్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క బ్యానర్ వీడియో అయితే నేను 1 అవర్ దాకా కష్టపడి ఈ యొక్క లేట్స్ని అయితే యాడ్ చేశాను. సో బేసిక్గా చెప్పాలంటే ఎవ్వరు కూడా ఇన్ని లేట్స్ అయితే యాడ్ చేసి ఉండరు ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు ఎన్ని లేట్స్, చాలా అంటే చాలా లేట్స్ మీకోసం కష్టపడి. సో బ్యానర్ వీడియో అంటే సో ఈ ఒక రేంజ్లో ఉండాలని క్రియేట్ అయితే చేశాను గాయస్. సో ప్లీజ్ ఒక్క 3 మెంబర్స్కి ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో ఒక్క 3 మెంబర్స్కి ఒక్కొక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా నా కష్టాలకి ప్రతిఫలం మీరే ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్క 3 మెంబర్స్కు షేర్ మీ, ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా యాడ్ చేయాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఈ యొక్క అప్లికేషన్ పేరు వచ్చేసి పిక్సెల్ ల్యాబ్. సో ఈ యొక్క అప్లికేషన్ మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను పిక్సెల్ ల్యాబ్ లింక్ అని ఇచ్చింటా, చూసుకొని ఆ యొక్క క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఫస్ట్ మనకు స్టార్టింగ్లో టెక్స్ట్ యానిమేటెడ్ మీరు క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో బ్యానర్కు సంబంధించిన వీడియో కనుక మనకు ఏవైతే మీరు ఎవరి నేమ్స్ని అయితే ఫస్ట్ వాళ్ళ ఫొటోస్ పెట్టి చేస్తున్నారో సో వాళ్ళ యొక్క నేమ్స్ని ఫస్ట్ మీరు ఎంటర్ అయితే చేసుకోండి. సపోజ్ నేను స్టార్టింగ్లో అక్కడ డెమో వచ్చేసి నేను ఎన్టీఆర్ అని ఇచ్చాను కదా. సో ఇక్కడ నేను ఎన్టీఆర్ అని సో క్యాప్స్లో తీసుకొని ఇక్కడ డన్ అని ఇచ్చేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇదే టెక్స్ట్ని కూడా నేను ఈ లెవెల్లో డ్రాగ్ చేసుకొని ఇక్కడ మనకు కింద మనకు ఆప్షన్లో రైట్ సైడ్ ఇక్కడ ఏఏ అనే ఫాంట్ ఉంది కదా. సో ఈ యొక్క ఏఏ ఫాంట్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకు ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓకే. సో వన్స్ ఫాంట్లోకి వస్తే ఇక్కడ మనకు చాలా ఉంటాయి ఫాంట్లు కూడా. మీకు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ స్టైల్స్ అయితే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. సో నేను అనేది ఒక ఏదైతే ఉందో ఒక ఫాంట్ నేను సెలెక్ట్ చేసి ఈ యొక్క ఫాంట్ అనేది ఈ లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫాంట్ కూడా. సో ఈ లెవెల్లో వచ్చేసి మనకు అదే ఫాంట్లో మనకి ఏదైతే యానిమేటర్లో ఇస్తే ఇక్కడ మనకు టెక్స్చర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓకే. సో ఇక్కడ మనకు ఆపోజిట్లో మనకి ఇక్కడ చూడండి మనకు టెక్స్చర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ యొక్క టెక్స్చర్లోకి వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇమేజ్ మీద టచ్ చేయండి. మీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో సో ఆల్మోస్ట్ అన్ని ఇమేజ్ కూడా ఇక్కడ లోడ్ అవుతాయి, ఓకే. సో మీ యొక్క గ్యాలరీ మీద టచ్ చేసి మీ యొక్క గ్యాలరీలో మీరు ఏవైతే యూజ్ చేయాలనుకుంటారో అవన్నీ ఇమేజ్ను కూడా ఇక్కడ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక గోల్డ్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ అనేది లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ యాడ్ చేశాక ఆ యొక్క ఇమేజ్కి ఇక్కడ మనకు చూడండి ఈ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో క్రాప్ చేసుకోండి ఫస్ట్, ఓకే. సో ఈ లెవెల్లో క్రాప్ చేసి కరెక్ట్ యానిమేటర్లో నేను గోల్డ్ మాత్రమే చూజ్ చేసుకుంటాను. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చూజ్ చేసుకొని, ఎందుకంటే మనకు గోల్డ్ ఐకాన్స్లో ఉండాలి కనుక సో నేను ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకు ఎనేబుల్డ్ అది ఉంది కదా. సో ఇది ఎనేబుల్ చేసి ఇంకా మీకు 100% అనేది పెట్టేసి సో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక అదే టెక్స్ట్కి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు స్టోక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓకే. సో వన్స్ స్టోక్ లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి స్టోక్ వచ్చేసి మినిమం 5 అనేది పెట్టేసి సో ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి. సో మళ్ళీ అదే కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు షాడో అనే ఆప్షన్ ఉంటుంది, ఓకే. సో వన్స్ షాడో లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి షాడో ఎనేబుల్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి ఆ యొక్క టెక్స్ట్ యానిమేటెడ్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా ఒక లెవెల్లో ఉంది కదా.
సో ఈ లెవెల్లో వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ అలాగే మనకు రైట్ సైడ్లో కింద థర్డ్ వన్ అంటే మనకి ఒక స్క్వేర్ షేప్లో ఉంది కదా. సో ఈ యొక్క స్క్వేర్ షేప్లో వచ్చేసి ట్రాన్సాక్షన్ లెక్క వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఇలా మనకు అంతా పెట్టెలు వస్తుంది. సో ఈ యొక్క పెట్టెల్స్ వచ్చిన తర్వాత సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ సేవ్ అనే ఆప్షన్ లెక్క వచ్చేసి ఇక్కడ మనకు సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది. సేవ్ యాజ్ ఇమేజ్ మీద టచ్ చేసి సో ఇక్కడ మనకు పైన వచ్చేసి మనకు పిఎన్జీని పెట్టేసి డిఫాల్ట్లో వచ్చేసి మనకు సో అల్ట్రా అని పెట్టుకోండి, హై క్వాలిటీ. ఓకే, సో అల్ట్రా హై క్వాలిటీలో పెట్టేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి సేవ్ టు గ్యాలరీ. ఓకే, సో వన్స్ సేవ్ టు గ్యాలరీ అని మీరు టచ్ చేయండి. ఓకే, సో నేను ఆల్మోస్ట్ అయితే ఈ యొక్క టెక్స్ట్ నేను సేవ్ చేశాను కనుక నేను క్యాన్సిల్ అయితే చేస్తున్నా. ఓకే, సో ఇక్కడతో మళ్ళీ మీరు ఇంకొక టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలంటే సేమ్ ఇదే టెక్స్ట్ మీద డబల్ ట్యాప్ ఇచ్చేసి సో ఈ యొక్క ఫాంట్ ఏదైతే ఉందో ఈ ఫాంట్ను మళ్ళీ ఈ విధంగా రిమూవ్ చేసేసి మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ను సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ అదే విధంగా మనకు ఈ లెవెల్లో ఎక్కువ ఫాంట్ వస్తే మనకు ఈ లెవెల్లో స్క్రోల్ అప్ చేసుకొని మీకు ఎంత కావాలో యానిమేటర్లో అంత జూమ్ కూడా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడతో ఆ యొక్క టెక్స్ట్ యానిమేటెడ్ మనకు కరెక్ట్గా క్రియేట్ చేసుకోవడం తెలిసిపోయింది. సో నెక్స్ట్ ఈ యొక్క టెక్స్ట్ అనేది రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఫోటోకి బార్డర్ని యాడ్ చేయాలి. ఓకే, సో వన్స్ ఇక్కడ మనకు ఏదైతే ఉందో పైన ప్లస్ ఐకాన్ ఉంది సేవ్ పక్కన, సేవ్ పక్కన మళ్ళీ ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రమ్ గ్యాలరీ లెక్కన వచ్చిన తర్వాత సో ఇక్కడ మీ ఇమేజెస్ ఉంటాయి. ఓకే, సో మీ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఒకటి ఏదైనా కానీ. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఫస్ట్ స్టార్టింగ్లో మనకు బాక్స్ ఉంది పైన 1:1 అని. ఓకే, సో ఈ యొక్క రేషన్ను మీరు సెలెక్ట్ చేసుకొని 1:1 కరెక్ట్గా మన యొక్క ఫోటోకి కరెక్ట్ లెవెల్ పెట్టేసి సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది కింద రైట్ సైడ్లోనే. ఓకే, సో టిక్ మార్క్ ఉన్న ట్యాప్ ఇచ్చేయండి. సో వన్స్ ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకు కింది స్క్రోల్ చేస్తే ఈ యొక్క ఇమేజ్ కూడా మనకు ఏలేకి వచ్చేసి మనకు ఏదైతే ఉందో మధ్యలో ఆప్షన్స్ మనకి స్టోక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు స్టోక్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ యొక్క స్టోక్ ఆప్షన్ మీద టచ్ చేయండి. ఓకే, సో టచ్ చేసి ఇది కూడా ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు స్టోక్ వైట్ అని పెట్టేసి సో మినిమం 5 అంటే కలర్స్ కాదు సో ఏదైతే ఉందో ఆ యొక్క స్టోక్కి మనకు ఏదైతే ఉందో కరెక్ట్ ఇక్కడ మనకు 5 అని పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నేను 6 అని ఇచ్చాను. ఇంకా కావాలంటే ఇక్కడ మైనస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి ఇంకా మనకు ఈ లెవెల్లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను 5 అనే ఆప్షన్ ఇచ్చేసి టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఇప్పుడు చూడండి మన యొక్క ఫోటోకి బార్డర్ కూడా వచ్చేస్తుంది. సో ఈ యొక్క బార్డర్తో ఈ విధంగా మీరు అన్ని ఇమేజ్ కూడా సేమ్ మళ్ళీ ఆప్షన్ ఫ్రెండ్స్ మళ్ళీ ఏదైతే ఉందో సేవ్ ఆప్షన్ మీరు టచ్ చేసి సేవ్ ఇమేజెస్ మళ్ళీ పిఎన్జీ అండ్ మనకు ఏదైతే ఉందో మళ్ళీ అల్ట్రా. ఓకే, సో మళ్ళీ సేవ్ ఆప్షన్ నేను ఎందుకంటే ఆల్మోస్ట్ సేవ్ చేశాను కనుక నేను బ్యాక్ వచ్చాను. ఈ లెవెల్లో మీకు అన్ని ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకుని అన్ని మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ని ఈ ఇమేజ్ని మనం ఏదైతే సేవ్ చేసామో సో అది డిలీట్ చేయండి. సో వన్స్ డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మీ యొక్క ఫొటోస్ అలా మొత్తం అన్ని కూడా స్టోక్ యానిమేటెడ్ ఇచ్చేసి సో ప్లే చేసుకోండి. అన్ని కూడా మీరు ఫొటోస్ అన్ని ఫస్ట్ క్రియేట్ చేసుకొని టెక్స్ట్ ఫొటోస్ కరెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో ఈ యొక్క పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ నేను తీసేస్తున్నా. నెక్స్ట్ కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఈ యొక్క అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్ చేస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చాక ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఫస్ట్ ఈ లెవెల్లో మీరు అడ్జస్ట్లు చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. సో కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు యానిమేటర్లో ఒక సైడ్కు రావాలి కనుక. సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి టిక్ మార్క్ను ఇటువంటి ఇదే ఇమేజ్ను కూడా నేను 12 అంటే మనకు వాట్సాప్ స్టేటస్ వీడియో 30 సెకండ్స్ కనుక సో నేను 30 సెకండ్స్ ఇస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ పెట్టేసి టిక్ మార్క్ను ఇటువంటి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక అంటే ఫ్లవర్కు తోరణం పిఎన్జీకి సంబంధించిన ఒక తోరణం ఇమేజ్ ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఈ ఒక్కటి ఏదైతే ఉందో ఈ యొక్క తోరణం ఇక్కడ కరెక్ట్గా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ యాడ్ చేసుకొని మనకు టిక్ మార్క్ను ఇవ్వండి. ఇదే తోరణం కూడా మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఎండ్ వరకు ర్యాక్ చేసి ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ఇన్ని యానిమేషన్ అని ఉంటుంది. ఇన్ని యానిమేషన్లోకి వచ్చేసి ఇక్కడ మనకు వైబ్ అప్ అని ఉంటుంది. సో ఆప్షన్ మీకు ఇలా అయినా పెట్టుకోవచ్చు, వైబ్ లెఫ్ట్ వైబ్ రైట్. సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చింది కవరు అండ్ మీకు ఇష్టం వచ్చింటే మీరైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో వచ్చేసి వైబ్ డౌన్ అని ఇస్తున్నా. ఓకే, సో వైబ్ డౌన్ అని ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇక్కడ బాగా గమనించండి, ఫస్ట్ మీ యొక్క ఫొటోస్ ఏదైతే ఉందో మీరు సేవ్ చేసుకుని ఉంటారు కదా పిక్సెల్ ల్యాబ్ అనే ఫోల్డర్లోకి మీకు యాడ్ అయ్యింటాయి. సో చూడొచ్చు ఇక్కడ నేను కొన్ని ఇమేజ్ని అయితే యాడ్ చేశాను. సో ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి ఎన్టీఆర్ సార్. సో ఈ యొక్క ఫోటోని నేను ఇలా ఒక సైడ్ పెట్టుకొని సో ఇలా నేను ఏదైతే ఉందో యానిమేటర్లో ఈ సైడ్ పెడుతున్నా ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, స్టార్టింగ్
పొజిషన్ మీకు ఎలా కావాలనే ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. బాగా గమనించండి, ఇక్కడనే మీరు చేయాల్సింది. సో బ్యానర్ వీడియో అంటే ఒక లెవెల్లో ఉండాలి మన వీడియో అంటే. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అంటే పైన నేను వచ్చేసి 3 మెంబర్స్ బాయ్స్కి 3 మెంబర్స్కి గర్ల్స్కి ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో ఎందుకంటే ఇద్దరు ఎటువంటి డౌట్స్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సో నేను ఇద్దరి 2 రకాలుగా యాడ్ ఇచ్చాను. సో బాయ్స్ చేసుకోవచ్చు, గర్ల్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టైప్లో పెట్టుకొని 2 మళ్ళీ లాస్ట్ ఫైనల్గా ఇంకొక ఇమేజ్ అనేది సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడతో ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి మళ్ళీ కార్నర్లో ఇలా పెట్టుకోండి. మీకు ఇమేజ్ మాత్రం కరెక్ట్ అడ్జస్టబుల్ పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వవు. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి మీకు ఎంత లెంత్ కావాలో యానిమేటర్లో కూడా ఇంత లెవెల్లో కరెక్ట్గా మీరు ఫస్ట్ ఇమేజెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మీరు పర్ఫెక్ట్గా. సో నేను అనేది కొంచెం ముద్రా అయితే యాడ్ చేస్తున్నా. సో మీరు బాగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక. సో గైస్ అందుకు నేను ఫాస్ట్గా చెప్తున్నా. ఓకే, సో ఈ లెవెల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ మీ యొక్క ఫొటోస్ కూడా కొన్ని పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటోని నేను సెలెక్ట్ అనేది చేసుకున్నా. సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ను మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ప్రవాస్ ఫోటోని అయితే యాడ్ చేసి సో ఇదే ఇమేజ్ను కూడా ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సో ఈ ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సో ఆ యొక్క ఇమేజ్లు అన్నీ కూడా మనకు కరెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ నేను 3 ఇమేజ్ మాత్రమే తీసుకున్నా షాంపిల్కి ఇది. ఓకే, సో మీరు ఫుల్ వరకు చూడండి. ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఫస్ట్ మనకి ఇక్కడ మీ ఇమేజ్ ఉంటుంది కదా, సో ఆ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఈ విధంగా మీరు జూమ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ మనకు ఫస్ట్ అంటే స్టార్టింగ్ కాదు, కొద్దిగా ఆ యొక్క తోరణం వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి మీ యొక్క ఫోటోను. ఓకే, సో తోరణం వచ్చిన తర్వాత అంటే కొద్దిగా ముందుకు. ఓకే, సో ఈ లెవెల్ వచ్చేసి మనకు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క తోరణం స్టార్టింగ్ వస్తుంది. సో వచ్చేసాక మన యొక్క ఫోటో వచ్చేసింది కదా. సో ఈ యొక్క ఫోటో ఫస్ట్ స్టార్టింగ్ మీరు యాడ్ ఈ విధంగా మీరు జూమ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఈ లెవెల్లో జూమ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ టచ్ చేసి కొద్దిగా ముందు స్క్రోల్ చేసి మనకు అంటే కొంచెమే. ఓకే, సో మినిమం 1 లేదా 3 సెకండ్స్. ఓకే, సో 3 సెకండ్స్ అలా మనకు కొద్దిగా జూమ్ తగ్గించుకుంటూ రండి. ఓకే, సో వన్స్ జూమ్ తగ్గించుకొని ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కీ యానిమేషన్ అంటే. సో ఈ లెవెల్లో పెట్టేసి ఇంకా కొద్దిగా మీ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో పెట్టుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్ ప్లే చేస్తే చూడండి, వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడతో ఆ యొక్క ఇమేజ్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇవన్నీ ఇమేజ్లకి మనము కీ యానిమేషన్ ఎలా అప్లై చేయాలని ఇప్పుడు బాగా చూడండి. ఓకే, సో ఫస్ట్ ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి యానిమేటర్లో మనకు ఈ లెవెల్లో ఉంది కదా. సో ఈ లెవెల్లో ఉన్న ఇమేజ్ని ఫస్ట్ మనకు స్టార్టింగ్ పొజిషన్ మన యొక్క ఫోటో ఎక్కడ ఎండ్ అవుతుంది బాగా గమనించండి. సో ఇక్కడ మన ఫోటో వస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోకి కరెక్ట్గా మనకి ఇక్కడ చూడండి 2.2 కార్డ్ ఉంది కదా. సో 2.2 కార్డ్ నుంచి మనకు ఎక్స్ట్రా అనేది ఇటు సైడ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంది కదా. సో ఫస్ట్ స్టార్టింగ్లో సో ట్రిమ్ టచ్ చేస్తే ట్రిమ్ టు ల్యాప్టాప్ ప్లే హ్యాండ్ అనివ్వండి. సో ఫస్ట్ చూస్తే చూడండి అతని ఫోటో ఉండదు. సో అప్పుడు మీరేం చేస్తారు, ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ ఏదైతే ఉందో ఈ యొక్క ఇమేజ్ని కూడా ఈ లెవెల్లో జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని ఇచ్చుకోండి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ యానిమేటెడ్ ఇచ్చేసి సో ఇక్కడ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ లెక్క వచ్చేసి కొద్దిగా మీరు ముందుకు కొంచెం. ఓకే, సో మళ్ళీ 2 సెకండ్స్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ను ఈ లెవెల్లో డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో మనకు కీ సింబల్ మీద టచ్ చేసి మనకు కరెక్ట్గా ఈ లెవెల్లో జూమ్ చేసి కరెక్ట్గా యానిమేటర్లో ఇక్కడ పెట్టేసేయండి. సో పెట్టేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి యానిమేటర్లో ఫస్ట్ అతని ఫోటో వస్తుంది, నెక్స్ట్ ఈ ఫోటో వస్తుంది. సో ఈ ఫోటో వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ 3.6 కార్డ్కి అలా వచ్చిన తర్వాత లేదా 4 కాడ పెట్టుకోండి అబ్బా. ఓకే, సో ఇక్కడ మనకు కరెక్ట్గా 4 కాడ మీరు కరెక్ట్గా మీరు 4 కాడికి వచ్చేసి పాయింట్. సో ఈ యొక్క ఇమేజ్ మళ్ళీ నెక్స్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు నాని ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ ఏదైతే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు ల్యాప్టాప్. ఓకే, సో రైట్ టాప్ లెఫ్ట్ సో చాయిస్లో అదే. సో కన్ఫ్యూజ్లో చెప్పలేకుండా అదే ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ను కూడా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని ఇచ్చుకొని సో ఈ ఇమేజ్ను కూడా ఈ లెవెల్లో డ్రాగ్ చేసి కొద్దిగా మళ్ళీ ముందు స్క్రోల్ చేసి కొద్దిగా మళ్ళీ కీ యానిమేషన్ పెట్టేసి మళ్ళీ ఈ లెవెల్లో. ఓకే, సో ఇలా మీరు అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్ యానిమేటర్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్గా పెట్టుకొని సేఫ్లో ఇక్కడ మనకు టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో కూడా ఈ విధంగా వస్తుంది. ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ కూడా ఈ లెవెల్లో పెట్టుకొని సో పెట్టుకున్నాక ఇక్కడ మనకు స్టార్టింగ్లో మన యొక్క నేమ్స్ రావాలి. అంటే మనము నేమ్స్ని అక్కడ క్రియేట్ చేసాం కదా. సో ఆ యొక్క నేమ్స్ని అందుకే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, సో ఇతని ఫోటో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఏదైతే టెక్స్ అని ఎన్టీఆర్ అని. సో ఈ యొక్క టెక్స్ను నేను యానిమేటర్లో ఇక్కడ కింద పెడుతున్నా. ఓకే, సో మీకు మీ ఫొటోస్కి సంబంధించిన వాళ్ళ నేమ్స్ని పెట్టుకొని సో ఇదే ఫోటోను కూడా మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకొని సో ఈ యొక్క నేమ్స్కి కూడా మనకు ఇన్ యానిమేషన్లో ఫేడ్ అని ఇచ్చేసి సో ఇక్కడ మనకు పూర్తిగా 0 పెట్టేసేయండి. ఓకే, సో 0 పెట్టేసి సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి మనకు ఏదైతే ఉందో అక్కడ మన ఫోటో యాడ్ అవుతూనే అక్కడ ఎన్టీఆర్ అని వచ్చేసింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత
సో ఇక్కడ మనకు కరెక్ట్గా ఫోటో యాడ్ అవుతూనే మన యొక్క నేమ్ రావాలి, బాగా గమనించండి. ఆ లెవెల్లో మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను నాని అని ఇస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని మీకు నచ్చిన నేమ్స్ని మీరు క్రియేట్ చేసుకొని ఈ లెవెల్లో పెట్టుకొని సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇది కూడా నేను ప్లే చేస్తాను. చూడండి మనకు ఈ లెవెల్లో వస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఇన్ని యానిమేషన్లో ఫేడ్ అనే ఆప్షన్ ఇవ్వలేదు, సో 0.5 అని ఇవ్వలేదు కనుక మనకు లేట్ అయింది ప్రాసెస్. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి ఇప్పుడు ప్లే చేస్తే చూడండి కరెక్ట్ యానిమేటెడ్ వచ్చింది. ఈ లెవెల్లో మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ పెట్టుకోండి. సో వన్స్ అవన్నీ పెట్టుకున్నాక సో లాస్ట్ ఫైనల్గా మీరు ఎన్ని మీద కావాలో అన్ని మీద కూడా అప్లై చేసిన తర్వాత లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఏదైతుందో ఒక క్రాకర్స్కు సంబంధించిన వీడియో ఇస్తాను. సో ఈ క్రాకర్స్ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సో బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి దీనికి ఉన్న వాల్యూమ్ రిమూవ్ చేయండి, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి సో ఇక్కడ నేను సంక్రాంతి అనేది నూతన సంవత్సర సంక్రాంతి అని సో ఈ యొక్క ఇమేజ్ ఇస్తాను. సో ఇవి మనకు ఫొటోస్ అన్నీ ఎండ్ అయిపోయినాయి కదా, సో ఆ యొక్క ఎండ్ అయిపోయిన చోట ఇక్కడైతే మీరు చూడొచ్చు మనకి ఏదైతే ఉందో ఇక్కడ నేను నాని ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఈ లెవెల్లో మనకు ఫోటో ఉంటుంది కదా, ఆ యొక్క ఫోటో నేను నాని ఇమేజ్ తర్వాత తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో మనకి ఎక్కడైతే ఎంటర్ అవుతుందో ఇక్కడ ఎంటర్ అయిపోయిన చోట బాగా గమనిస్తే మనకు ఇక్కడ వస్తుంది సంక్రాంతి. సో ఈ యొక్క సంక్రాంతి మనకు అందరికీ శుభాకాంక్షలు చెప్పాలంటే సో ఆ యొక్క ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి ఫస్ట్ ఈ విధంగా జూమ్ చేయండి. ఓకే, సో అందరికీ బాగా కనిపించేటట్లు జూమ్ చేసేసి సో ఇక్కడ కీ యానిమేషన్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ముందుకు ఎక్కువ స్క్రోల్ చేయండి. ఓకే, సో ఈ లెవెల్ వచ్చేసి కరెక్ట్ ఇలా మనకు జూమ్ తగ్గించేసి సో మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నేను అనేది ఇక్కడ పెట్టేసి సైడ్ పెట్టేసి టిక్ మార్క్ అట్టేస్తున్నా. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క స్లో మూమెంట్ ఎలా ఉంటుందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది, మీరు జూమ్ చేసుకునే దానిని బట్టి ఉంటుంది ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడతో ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో మీకు నచ్చిన సాంగ్ కావాలంటే ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయండి, ఎందుకంటే మనకు ఎటువంటి సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే సాంగ్స్ ప్లే చేసానికి లేదు. ఓకే, సో ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందనుకున్నా, నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.